అధికారంలోకి వచ్చాక పాలమూరు జిల్లాకే చెందిన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి కాదు, ఎన్నో అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన పాలమూరు ప్రజల ఆ 10% పనులు కూడా చేయకుండా ప్రాజెక్టును కంప్లీట్ చేయక దాన్ని ఉపయోగంలోకి దేకపోవడం జరిగింది. ఎవరో అంటారు చూడు, కన్నతల్లికి గంజిపోయినోడు చిన్నమ్మకు బంగారు గాజులు అన్నట్టుగా నువ్వు నీ ప్రాంతంలో పుట్టి నీ ప్రాంతంలో పెరిగి నువ్వు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్కు ప్రాతినిధ్యం వహించుకుంటా రంగారెడ్డి పాలమూరు జిల్లాల పరిధిలో నువ్వు ఉంటూ ఈ జిల్లాలకే అన్యాయం చేస్తే నువ్వు ఎంతవరకు కరెక్ట్ ఒక రంగారెడ్డి 90 టీఎంసీలతోటి ఆనాడు ప్లాన్ చేస్తే నీ శాతగాక వెనకడికి అనేది చేతాడు అందకపోతే బాయి కూడా పోసినట్టు నువ్వు శాతగాక 90 టీఎంసీలను 45 టీఎంసీలకి పరిమితం చేస్తే నేను ప్రజలు ఊకుంటారు అనుకున్నావా? మాట్లాడే ముందు సిగ్గు శరం ఉండాలి. ఆధునిక యుగంలో ముఖ్యమంత్రి అయినవా లేకపోతే మళ్ళా నువ్వు చెప్తా ఉంటావు ఆడనో ఈడనో మా నాయన పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్. మరి ఆ పాత అలవాటే తెచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ పోలీస్ పటేల్ బుద్ధులే పెట్టుకొని తొండల జోలి మాట్లాడితే అది నీ దిగజారుడుతనానికి నిదర్శనం. మంత్రి గారు, నువ్వు ఉందాగా మాట్లాడాలి. ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడవు. నువ్వు మాట్లాడితే ఆ మాట ఉందాగుంటే రాష్ట్ర గౌరవం పెరుగుతుంది. నవ్వుతారు ఎవరున్నా. కోతి మాటలు ఏది మాట్లాడినా ఇవాళ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు మాట్లాడినా ప్రెస్ మీట్ ఎవరు చూడడు. తీన్మార్ మల్లనో ఇంకెవడో 2 మాటలు తిడితే అందరూ చూస్తారు. అది ప్రజలకు వీక్నెస్. నువ్వు తొండలు అనగానే నవ్వుతుండొచ్చు, కానీ సాటుకు నవ్వేటోళ్ళు 4 అయితే నిన్ను దిగజారి మాట్లాడేటోళ్ళు 400 మంది ఉంటారనే విషయాన్ని నువ్వు ఒకసారి గమనించాలి. ఇలా ముఖ్యమంత్రిగా ఉండి ఈ పోకిరి మాటలు మాట్లాడవద్దు. నువ్వు ఏమున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది, కానీ ఆ స్థాయికి నీ బుర్ర పెరుగుతలేదు. మరి నువ్వు ఆ బాత్రూమ్లు గడిగే ఆలోచన నీకెందుకు వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. పోకిరి మాటలు మాట్లాడడానికి నువ్వు పోకిరివి కాదు సుమా, నువ్వు ముఖ్యమంత్రివి. ఆ పోకిరి మాటలతోటి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రావు. ఒక ముఖ్యమంత్రి ఉందాగా తెలివిగా చాతుర్యంతో ఉంటే ఆ రాష్ట్రంలో మనం పెట్టుబడి పెడితే 1కి 4 లాభాలు వస్తాయని వస్తారు, కానీ ఈ పోకిరి మాటలు మాట్లాడితే పెట్టుబడులు కూడా రావు అనే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. నువ్వు 4th సిటీకి గ్లోబల్ సమ్మిట్ చేస్తే ఎంతోమందికి ఆహ్వానాలు పంపినావు. ఆఖరికి ఈ పక్కకు ఆ పక్కకున్న ముఖ్యమంత్రులు కూడా నీ గ్లోబల్ సమ్మిట్కు రాలే. ఎవరు వచ్చిరా? రాష్ట్రంలో ఉన్న సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం గారు వచ్చినట్టుంది. అదే ఆ గ్లోబల్ సమ్మిట్. అది గ్లోబల్ సమ్మిట్ కాదు, రూరల్ సమ్మిట్ లాగా జరిగింది. ఆలోచన అంతా కూడా అంతా తీసి బొంతలో పెట్టినట్టు ఎప్పుడు కూడా భూదందాలకు అక్రమ సంపాదనకి నీ ప్రభుత్వం ముందుంది, కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి లేదు. అదేవిధంగా నేను అన్నీ చేసినాను మొన్న ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మాట్లాడుతూ ఉండు. ఏం చేసినావా? ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాని 17% పరిమితం చేసి పంచాయతీ ఎన్నికలు పెడితే ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టిర్రు. నీ మీదున్న కసితోటి బడుగు బలహీన వర్గాల వారు 86% గెలిచిర్రు. ఇలా ఇప్పుడు రేపు ఈ భయంతో నువ్వు లోకల్ బాడీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడితే నీకు ఆల్క దౌడ కట్టె పెట్టడానికి ప్రజలు సిద్ధంగా కట్టె చేతిలో పట్టుకోనుర్రు అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తూ ఉన్నా. ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, నువ్వు నీ మంత్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర శ్రేయస్సు కొరకు ఇచ్చిన హామీలన్నీ కూడా నువ్వు అమలు చేయాల్సిందే. అమలు చేయించడానికి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మిమ్మల్ని నిలదీయడానికి ఖచ్చితంగా 2 సంవత్సరాల టైం ఇచ్చి
ప్రజాక్షేత్రంలోనికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అన్యాయాలను ప్రజలకు వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధంగా ఉంది. తప్పకుండా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన హామీలను, ఈ రాష్ట్ర శ్రేయస్సును, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపే విధంగా పనిచేయాలి తప్పితే పొల్లు కూతలు కూసి వంకర తింకర తుంటరి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు ఊరుకోరు. కాబట్టి నువ్వు బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాటలు అన్నీ కూడా అమలు చేయాలి. లేకపోతే అడుగడుగున ప్రజలు నిన్ను నిలదీస్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా తప్పకుండా మీ ఎంటాడి వేటాడి పనులు చెవ్వు బట్టి పని చేపించడానికి సిద్ధంగా